దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదర సోదరులందరికీ నేను నా శుభవందనాలు ప్రేమతో చెప్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆయన వాక్య వెలుగులో మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఆయన ఉన్నత ఉద్దేశంలో మనం స్థిరంగా ఉండాలని ప్రభువు సంకల్పించి ఉన్నాడు. ఈ దినాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ భూగోళం అంతా గందరగోళంగా ఉంది. గందరగోళంగా ఉండే భూగోళంలో పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి. కారణం మనకు తెలుసు, కరోనా వల్ల ఈ భూగోళం అంతా గందరగోళంగా ఉంది. కుటుంబాలేంటి, వ్యక్తులేంటి, పరిశ్రమలేంటి, దేశంలో ఉన్న ప్రతి వర్గంలో ప్రతి విధానం ఏంటి, అన్ని రీతుల్లో ఉండే ప్రజలు, అన్ని వర్గాల్లో ఉండే ప్రజలు, అన్ని పనులలో ఉండే ప్రజలు, జాతి లేదు, వర్గం లేదు, మనిషి ఏ భేదం లేకుండా అందరికీ కూడా ఒకటే విధానంలో మనుషుల్ని కలవరం రేపుతూ గందరగోళం కలిగిస్తూ అసలు నిలవలేకుండా స్థిరంగా ఉండలేకుండా కదిలించి వేస్తూ కుదిరిపోయేసినటువంటి పరిస్థితి వచ్చింది. స్థిరంగా ఉండడం అనేది చాలా కష్టం. అసలు కదిలించేస్తున్నాయి అన్నమాట ఈ యొక్క గందరగోళ పరిస్థితులు అంతా అస్తవ్యస్తమే. అయితే దేవుని ఉద్దేశంలో ఉన్న దేవుని బిడ్డ అన్ని పరిస్థితులు స్థిరంగా ఉండడం అనేది సాధ్యమా? ఒకసారి మనం దానియేలు జీవితాన్ని గమనిస్తే బబులోనులో ఇశ్రాయేలు రాజ్యవంశంలో లోపలైనటువంటి సౌందర్యం కలిగి, జ్ఞానం కలిగి, తత్వజ్ఞానం కలిగి, ముఖ్యులై చాలా శ్రేష్టమైనటువంటి రాజకుమారుల్ని నెబుకద్నెజరు తీసుకొస్తారు. మనం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం. యూదా రాజైన యెహోయాకీం కాలంలో నెబుకద్నెజరు యెరూషలేము దండెత్తి ఆ యెరూషలేముని స్వాధీనం చేసుకుని ఈ యొక్క రాజవంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిడ్డలను తీసుకొచ్చుకుంటాడు. వాళ్ళని బాగా తర్పించేసి కల్దీ భాషలో నేర్పించి తన ముందు నిలబెట్టుకోవాలని. అందులో దానియేలు ముఖ్యుడు. అయితే మనం గమనిస్తే బబులోను అంటానే దానికి అర్థం ఏంటో తెలుసా? గందరగోళం. ఇటువంటి గందరగోళంతో ఉన్నటువంటి బబులోనులో దానియేలు జీవితాన్ని కానీ గమనిస్తే చాలా స్థిరంగా నిలబడుకున్నాడు. మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశాలు చాలా స్థిరమైనవి. మన జీవితాలు దేవుని ఉద్దేశంలో ఉన్నాయి అని మనం నిజంగా నమ్మగలిగితే దేవుడు తన ఉన్నత ఉద్దేశాన్ని మన రక్షణలోనే ఆరంభించాడు. యేసుక్రీస్తు ప్రభువుని మనకు రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా ఈ లోకాన్ని పంపడంలో ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థమై నిర్దోషమైన గొర్రెపిల్లగా ఆ సిలువలో బలి అయి మన పాపానికి పరిహారం చేసి తన ఉన్నత ఉద్దేశాన్ని జగత్తుకు పునాది వేయకముందే క్రీస్తు యేసు ప్రభువునందు దాన్ని మనకు నెరవేర్చాడు. ఆయన ఉద్దేశంలో మనం ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఎప్పుడో ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూస్తే ఆయన కృపామహిమ కీర్తి కలిగినట్లుగా తన దయాపూర్వక సంకల్పంలో ఆయన ముందు మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని క్రీస్తునందు ప్రేమ చేత ఈ జగతికి పునాది వేయకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఉద్దేశంలో, ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి నిర్దోషులుగా మనం ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనేది ఆయన ఉద్దేశం. అదే రీతిగా నెబుకద్నెజరుకున్న ఉద్దేశాన్ని మనం గమనిస్తే తన భాష నేర్పించి తనకు అనుకూలమైన వారిగా తీర్చిదిద్ది వారిలో ఉన్న ప్రత్యేకమైన వాళ్ళు తన దగ్గర పుట్టి పెరిగిన వాడు కాదు కానీ ఇజ్రాయెల్ దేశంలో తెచ్చి వారిని తన ముందు సిద్ధపరచుకోవాలన్న ఉద్దేశం కలిగిన వాడే తీసుకొచ్చాడు. అయితే దానియేలు పరిస్థితి వ్యతిరేకమైన పరిస్థితిలో తన దేశంలో తన దేవుని ఉద్దేశంలో తాను ఉన్న మరి అనేక రీతులుగా తన చుట్టుముట్టిన పరిస్థితిలో తన కొరకు, తన జీవితం కొరకు మరొక ఉద్దేశంలో, మరొక ప్లాన్లో, మరొక రీతిగా, మరొక మార్గంలో వారు ఉన్నప్పుడు తాను ఒక స్థిరమైన ఉద్దేశంతో నిలబడ్డాడు. ప్రతి మనిషి జీవితానికి ఉద్దేశాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏ రీతిగా మానవ జీవితాన్ని ఉద్దేశాలు చుట్టుముట్టుంటాయో మొదటిగా మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తే
మరి మనకందరికీ తెలిసిన మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో యోబు తెలుసుకుంటాడు, దేవా నువ్వు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాలేదు అన్నాడు. నిష్ఫలం కాదు నువ్వు ఉద్దేశించింది. నెక్స్ట్ మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 29:11 జెరెమియా 29:11 దేవుడు చెప్తాడు, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదు. రాబో దినములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైన కాదు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డ ప్రతి వ్యతిరేకతలో, ప్రతి భయంకర పరిస్థితిలో స్థిరంగా నిలబడడానికి మొదట మన హృదయం దేవుని వైపు తిరగాలి. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చిన దేవుడు, ఆ రక్షణ కోసం, నా కోసం, ఆ రక్షణలో నేను నిలబడడానికి కోసం ఆయన చేసిన ఆ శిలువ బలియాగంలో ఎంత గొప్ప ఉద్దేశం ఉందో అది మనం తెలుసుకుంటే మన జీవితం అంతటికి, మనం రాబో దినములన్నిటికీ ఆ ఉద్దేశంలో ఉన్న మనల్ని ఆయన ఎంతగా ఉన్నతంగా నిలబెట్టుకుంటాడో అది మనకు అర్థమైపోతుంది. కాబట్టి నాకు తెలుసు, రాబో దినాల గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు గందరగోళం అయిపోతాయి. అసలు నువ్వు నన్ను తెలుసుకోనంటే, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను సమస్త క్రియలు చేయగలను, నేను ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో యోబు భక్తుడు భయంకరమైన శ్రమలో నిలబడగలిగాడు. అయితే గమనించండి, దానియేలు కూడా రాబో దినాల్లో నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. కాబట్టి ఈ సత్యం తెలుసు. అందుకే యవన కుమారుడిగా నెబుకద్నెజరు యొక్క ఆ రాజ సంస్థానంలో, ఆ రాజ భవనంలో, అంతఃపురంలో వాళ్ళకి కేటాయించిన ప్రత్యేకమైన స్థానం, ఆ ప్రత్యేకమైన స్థానం అది, ప్రత్యేకమైన భోజనం అది, ప్రత్యేకమైన పద్ధతులు అవి అంతా ఈ రాజ కుటుంబీకులైనటువంటి పిల్లలకి అంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పెట్టారు. ఆ స్థానము, ఆ స్థితి, ఆ ప్రత్యేకతను ఎవరైనా ఆలోచిస్తే గమనించండి, 3 ఉద్దేశాలు నేను ముందు పెడుతున్నాను. ఒకటి, దేవుని ఉద్దేశం ఖచ్చితంగా దానియేలు జీవితం పట్ల స్థిరంగా ఉండాలి. దానియేలు స్థిరంగా దానియేలు నిలబెట్టాలి. ఏ ప్రాంతమైనా, ఏ పరిస్థితి అయినా దానియేలు నిలబడాలి. ఎటువంటి కార్యాలు జరిగినా, ఎంత వ్యతిరేకమైన కార్యాలు జరిగినా, మరి తారుమారైపోతున్న పరిస్థితుల మధ్యలోనైనా, మనం ఇప్పుడు తెగుళ్ళ మధ్యలో, తుఫాన్ల మధ్యలో, యుద్ధాల మధ్యలో బహుభయంకరంగా వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తెగులు మాత్రం భూగోళాన్ని గందరగోళం చేస్తున్నటువంటి ఈ తెగుల మధ్యలో కూడా స్థిరంగా నిలబెట్టాలనే ఉద్దేశం కలిగిన వాడు దేవుడు. రెండోది, దేవుడి ఉద్దేశం మన మీద పనిచేస్తా ఉన్నప్పుడు దుష్టుడైనటువంటి అపవాది దైవ ఉద్దేశం కూడా పనిచేయడానికి సిద్ధంగా పనిచేస్తుంటుంది. దాని ఉద్దేశం ఏంటి? దుష్టుడి యొక్క ఉద్దేశం ఏంటి? అపవాది ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ రీతిగానైనా సరే ఈ వ్యక్తి తను తాను అపవిత్రం చేసుకోవాలి. దేవుడు నిలబెట్టాలని ఉద్దేశిస్తున్నాడు, దేవుడు స్థిరపరచాలని ఉద్దేశిస్తుంటే నేను ఈ వ్యక్తిని ఎట్లా కదిలించి వేయాలి, కుదిపి వేయాలి, గందరగోళం చేయాలి, నాశనం చేయాలి, పడద్రోయాలి. ఆ వ్యక్తి తనకు తానే మలినమైపోయాలి, అపవిత్రమైపోవాలి, బలహీనమైపోవాలని శత్రువు ఉద్దేశిస్తాడు. మూడవ ఉద్దేశం ఏంటంటే దానియేలు యొక్క మన వ్యక్తిగత ఉద్దేశం. దానియేలులో ఎటువంటి ఉద్దేశం ఉందంటే, నేను ఎట్టి పరిస్థితిలో దేవునికి చెందిన వ్యక్తిని కాబట్టి అపవిత్రమైపోకూడదు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంతమంది నన్ను ప్రలోభ పెట్టినా, దేవుని ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ఉండాలి. ఏంటి దేవుని ఉద్దేశం? ఎప్పటికీ ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయన ఉన్నత ఉద్దేశంలో పవిత్రంగా నేను ఉండాలి. నన్ను నేను మలినం చేసుకోకూడదు. ఎందుకంటే దైవికమైనటువంటి కుటుంబంలో నుంచి, యూదా దేశంలో నుంచి, దేవుడు కలిగిన ప్రజల మధ్యలో నుంచి వచ్చినటువంటి దానియేలు ఈ లోకానుసారమైన దైవ శక్తికి వ్యతిరేకమైన దుష్ట శక్తులతోటి, అక్రమాలతోటి, అన్ని దేవతా శక్తులతోటి ఆవరించిన బహుళ గందరగోళంలో ఉన్న ఆ పరిస్థితుల మధ్యలో ఆహార పదార్థాలు తాను తీసుకుని ఆ రాజు తాగే ఆ యొక్క ద్రాక్ష రసం, ఆ భోజనాలు అవన్నీ యోగ
అందుకోసమని ఎంత గొప్ప మాటలు ఇక్కడ అంటాడంటే, దయచేసి మొదటి అధ్యాయం దానిలో 6వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దేవుని బిడ్డ, ప్రతి పరిస్థితిలో దేవుడు వాచ్ చేస్తా ఉంటాడు మనల్ని. నా బిడ్డ ఏ ఉద్దేశంతో ఈ పరిస్థితులు ఎదుర్కోవాలనుకుంటున్నది, నా కుమారుడు నా కుమార్తె ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి సిద్ధపడ్డారు. అది ఏ పరిస్థితి అయినా, అది బబులోను రాజ్యమైనా, అది యూదా దేశమైనా, గమనించండి, మన ఇల్లు అయినా, మన కుటుంబం అయినా, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎంత దూరం లాక్డౌన్లో ఉన్నాం, భయంకరంగా కరోనా వైరస్ యొక్క అది వీర విహారం చేస్తుంది, మానవ జీవితాన్ని కుదిపి వేస్తుంది, కవలించి వేస్తుంది, క్షణాల్లో అదృశ్యంగా కనబడకుండా జీవితాన్ని కాటు వేస్తూ నాశనం చేస్తుంటే, ప్రతి సందర్భంలో ప్రతి ప్లేస్లో నా బిడ్డలు ఏ ఉద్దేశంతో నిలబడ్డారు? ప్రభువా, నీ ఉన్నావని, నీ కోసం నేను పవిత్రంగా బ్రతకాలని, నీ ఉద్దేశించిన ఉద్దేశాలు నిష్ఫలం కావాలి. నువ్వు ఏదైనా తలస్తే అది నిష్ఫలం కాదు, అది నిలబెడతావే తప్ప మాకు హానికరమైన వాటిని ఉద్దేశించే దేవుడు కాదు, మేలైన వాటిని. కాబట్టి నిరీక్షణ మాకుంది. నిరీక్షణ కలిగినట్లుగా మీ ఎడల నేను ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని నా ప్రభు చెప్పాడన్న స్థిరమైన మనసుతో నిలబడ్డాడు. దానికి అటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ 3 ఉద్దేశాల్లో మనం ఉన్నాం, మన జీవితాలు ఉన్నాయి. దుష్టుడు పడగొట్టాలని ఉద్దేశిస్తూ, కుదిపేయాలని ఉద్దేశిస్తుంటే, దేవుడు నిలబెట్టాలని ఉద్దేశిస్తూ ఉంటే, ఏ ఉద్దేశానికి నీవు నీ జీవితాన్ని అప్పగించుకుంటావు? ఆలోచించావా? ఇటు దైవశక్తికి దుష్టశక్తికి మధ్యలో మన జీవితాలు వెళ్తున్నప్పుడు, దేవా, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నీ చిత్తం నెరవేరుస్తాను, అందుకే నీ రాజ్యం వచ్చుడుగాక, నీ చిత్తము నెరవేర్చబడుగాక, నీ వాక్యము నా జీవితంలో స్థిరంగా ఉండదుగాక. ఇదిగో నీ రక్షణ కార్యం నాలో జరిగించావు, నా హృదయాన్ని తెరిచాను, యేసు ప్రభువు రక్షకుడుగా, దేవుడుగా, ప్రభుగా స్వీకరించానయ్యా. నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి రక్షించిన నీవు నన్ను అంతవరకు నాకు గొప్ప నిరీక్షణ ఇచ్చావు, రక్షణ ఇచ్చిన నీవు నిరీక్షణ ఇచ్చి నిత్యమైన చేరు వరకు నన్ను నడిపించే దేవుడు, ఉన్నత ఉద్దేశాలు నా పట్ల కలిగిన దేవుడు కనుక నీ చిత్తంలో నన్ను నేను మరలా అపవిత్రపడకుండా, ఆ మాలిన్యానికి వెళ్ళకుండా స్థిరమైన ఉద్దేశంతో నిలబడతానని నిలబడ. ఇది దానియేలు చేశాడు. ఈ గందరగోళ పరిస్థితి ఇంకా నువ్వు ప్రభువుకు హృదయం లేకుండా, నీ హృదయాన్ని తెరవకుండా, నీ పాప జీవితంలో, నీ సమస్యల వలయంలో, నీ ఆటుపోట్ల మధ్యలో, సమాధానం లేని స్థితిలో అటు ఇటు కొట్టుకుపోతూ ఈ గందరగోళంలో నువ్వు కూడా ఒక రకమైనటువంటి బాధలో, వేదనలో కొట్టుకుపోతూ ఉంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఇదే నీకు అనుకూల సమయం. ఈ క్షణం ఒకసారి దేవుని ఉద్దేశం నీ పట్ల గొప్పదన్న సంగతి నువ్వు గుర్తించుకో, నువ్వు గ్రహించుకో, తెలుసుకోమని ప్రభు నీకు జీవం గల మాట అందిస్తున్నాడు, సువార్త అందిస్తున్నాడు. అయితే గమనించండి, దానియేలుకి 3 పేర్లు ఉన్నాయన్నమాట. దానియేలు అనేటువంటి ఆ పేరుని గొప్ప పేరు, దేవుడిని నాకు న్యాయాధిపతి ఉన్నాడు అని అర్థం దానియేలు అనే పేరు. ఇంకొక పేరు పెట్టాడు అనమాట. ఆ పేర్లు మార్చేస్తాడు శత్రులు. ఎప్పుడు కూడా మన పేర్లు మారుస్తాడు, మన యొక్క భాష మారుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు. లోకంలోకి వస్తానే స్టైల్ మారిపోద్ది, మన పద్ధతులు మారిపోతాయి, మన వేష భాషలు మారిపోతాయి, రకరకాలుగా మార్చేస్తూ ఉంటాడు. కానీ దేవుని ప్రేమలో, దేవుని ఉన్నత ఉద్దేశంలో, దేవుని పేరు ఉన్నప్పుడు మార్పు లేని దేవుడు మనల్ని మహిమకరమైన దిశగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏ పరిస్థితులు ఎట్లాంటి మార్పు వచ్చినా మార్పు లేదు. దేవుని వాక్యం మారదు, యేసయ్య ప్రేమ మారదు, ఆయన ఉన్నత ఉద్దేశాలు మారవు, ఆయన ప్రణాళికలు మారవు. అవి మన పట్ల సమాధానకరమైనవి, క్షేమకరమైనవి, మనల్ని మహిమకు తీసుకుని వెళ్ళే మహిమకరమైన, దేవునికి మహిమొచ్చే, మహాత్యంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే ఉద్దేశాలు అవి. అయితే దేవుడే నాకు న్యాయాధిపతి అయినాడనేది దానియేలు యొక్క పేరు అర్థం. నిజమే, ఒక మంచి ఉద్దేశం కలిగిన దానియేలు నిలబడ్డాడు స్థిరంగా. దేవుడు న్యాయం తీరుస్తాడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా. అయితే గమనించండి, రెండవ అతనికి ఏం పేరు పెట్టాడంటే బెల్షస్సర్ అని పెట్టాడు.
బెల్తెషజ్జరు అని అన్నాడు. అంటే బెల్తెషజ్జరు అనే పేరుకి అర్థం ఏంటంటే నా ప్రాణ రక్షకుడు బెల్తెషజ్జరు. బెల్తెషజ్జరు అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? నెబుకద్నెజరు పెట్టాడు. అంటే నా ప్రాణ రక్షకుడు, వీడు నాకు ఒక బాడీ గార్డ్గా ఉంటాడు, నా ప్రాణాన్ని కాపాడతాడు, ఇతను నైపుణ్యతతో, జ్ఞానంతో, తత్వజ్ఞానంతో, ఇతనున్న విద్యతో, ఇతను చక్కనివాడు, ఇతను నేను బాగా తయారు చేస్తున్నాను, సో వీటిపైన ఆశలు పెంచుకుంటున్నాను అన్నట్టుగా నా ప్రాణ రక్షకుడు. గమనించండి, ఒక అద్భుతమైన పేరును పెట్టాడు. అయితే గమనించండి, ప్రాణ రక్షకుడు మనిషి అని అనుకుంటున్నాడు నెబుకద్నెజరు. కానీ తన ప్రాణాన్ని రక్షించేది ఎవరో నెబుకద్నెజరుకి తెలియపరిచేటువంటి ఒక గొప్ప సాధనంగా దానియేలు దేవుడు అక్కడ ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా పేరు పరలోకం పెట్టింది దానియేలుకి. దేవుడు పెట్టాడు దానియేలుకి. ఏమని పేరు పెట్టాడు? నీవు బహుప్రియుడు అని పేరు పెట్టాడు. దేవునికి బహుప్రియుడు. 3 పేర్లు కలిగిన దానియేలు. కానీ ఇన్ని పేర్లలో దానియేలు ఎంత అద్భుతమైన రీతిగా తన పాత్రని నిలబెట్టుకున్నాడంటే తాను స్థిరమైన ఉద్దేశంతో నిలబడ్డాడు. గమనించండి, దానియేలు జీవితంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ మనం గమనిస్తే, దేవుని వాక్యానుసారంగా మనం ఆయన వైపు చూస్తుంటే మన జీవితము ఏ కోణంలో, ఏ రీతిగా మన దేవునికి స్థిరమైనటువంటి ఉద్దేశాన్ని మనకి ఇచ్చిన దేవునికి ఏ రీతిగా మనం మహిమ తేవాలనేది ఈ పరిస్థితుల మధ్యలో, ఈ గందరగోళాల మధ్యలో మన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, మన జీవితాన్ని ప్రజలు చూస్తున్నారు, మన జీవితాన్ని శత్రువు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు గమనిద్దాం, దానియేలు యొక్క జీవితం వైపు ఒకసారి, ఆ జీవితం నిండిన విధానంగా ఒకసారి చూద్దాం. అతని యొక్క ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది, అంటే తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది దానియేలు గురించి మనం ఆలోచిస్తే, అతని వ్యక్తిగత జీవితంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో తాను అపవిత్రుడు కాకూడదు అనే ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో ఉన్నాడు అన్నమాట వ్యక్తిగతంగా. ఏదేమైనా సరే అందుకోసమే నేను అపవిత్రుడు కాకూడదు అనేది అతని యొక్క ఉద్దేశం. అందుకే మొదటి పేతురు పత్రికలో ఎందుకు దానియేలు అంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని అంటే ఈరోజు మనకు అది అర్థమైపోతుంది. ఒక విశ్వాస జీవితం కూడా ఇంత ఖచ్చితమైన స్థితిలో, ఈ గందరగోళ పరిస్థితిలో, ఈ లోకంలో నిలబడాల. ఖచ్చితంగా ప్రైవేట్ లైఫ్లో ఖచ్చితంగా నిలబడదు అనమాట. నేను అపవిత్ర పొందకూడదు, నేను మలినం అవ్వకూడదు, నేను దేవుని మార్గంలో నుంచి బయటికి వెళ్ళకూడదు, దేవుని ఉద్దేశం నుంచి బయటికి రాకూడదు. ఏమైనా నేను ఆయన ఉన్నత ఉద్దేశంలో స్థిరంగా ఉండాలని ఖచ్చితంగా నిలబడ్డాడు. అందుకే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఎటువంటి రక్తంతో మనం విమోచించబడ్డాం? దానియేలు అంత తీవ్రంగా, అంత ఖచ్చితంగా, అంత స్థిరమైన ఉద్దేశాన్ని కలిగి ఉండడంలో దైవికమైన వ్యక్తిగా, దేవుని ఉద్దేశాన్ని వ్యక్తిగా నిలబడ్డాడు. అయితే మన సంగతి దేవుని పిల్లలుగా ఎటువంటి అద్భుతమైన విలువ మనకు దేవుడు ఇచ్చారు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన గొర్రెపిల్లైన యేసు ప్రభు రక్తంలో నేను విమోచించబడ్డాను కదా. అసలు ఇంకా అద్భుతమైన మాట ఈ 16వ వచనంలో ఉంది. మొదటి అధ్యాయం, వీరు విధేయులు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తనలు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులైనది. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండడమే స్ట్రాంగ్ పర్పస్, స్థిరమైన బలమైన ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా నా విలువెంత, నా పైన దేవుడు చూపిన పైనంత, నా జీవిత విధానం ఏంటి, నేను నా వ్యక్తిగతంగా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయంలో ఉన్నాను. వ్యక్తిగతంగా ఖచ్చితమైన బలమైన నిర్ణయంలో ఉండే వ్యక్తి ఏ పరిస్థితుల్లో కూడా కదిలించబడరు. తన ప్రైవేట్ లైఫ్ అంత స్థిరంగా ఉంది. అయితే తనకున్నటువంటి అంటే పబ్లిక్ లైఫ్లోకి వెళ్దాం. ఆ పబ్లిక్ లైఫ్లోకి వెళ్తే అసలు దానియేలు ఎలా ఉన్నాడంటే ప్రజలందరూ దానియేలు వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు. దానియేలు యొక్క జీవితం ఎలా ఉంది. నిజంగా అతను ఏమాత్రం కూడా లోపం లేని వాడుగా,
ప్రజల ఎదుట సాక్ష్యం కలిగిన వాడుగా అద్భుతమైన రీతిగా దానియేలు జీవితం కనబడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడి ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉన్నది కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించుటకు రాజు ఉద్దేశించాడు. అసలు ఇతనికి చాలా ప్రఖ్యాతి చెందినవాడు, చాలా ముఖ్యుడు, అసలు ఇంత కూడా అతనిలో లోపం లేదు. అటువంటి వ్యక్తిని అతి శ్రేష్టమైన బుద్ధి గల దానిని చాలా హై ప్లేస్లో పెట్టాడు అన్నమాట రాజు. అందుకోసం ఈ రాజ్యం అంతట్లో అతని ప్రధానంలో అధిపతుల్లో అతన్ని హెచ్చించాడు. అయితే గమనించండి, దానియేలులో ఉన్న గొప్పతనం 4వ వచనంలో దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పులను లోపమైనను కనుగొనలేకపోయాడు. ఏ తప్పు నమ్మకస్తుడు. నిజంగా ప్రజలు ఈరోజు క్రైస్తవ జీవితాన్ని చూసి ఏమంటారు? మన క్రైస్తవ జీవితం, మన పరిశుద్ధ జీవితం, మనం క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి ఆయన అమూల్యమైన రక్తంలో విమోచించబడిన ఈ శ్రేష్టమైన విమోచన జనాంగం ఎలాంటి వారు? ఈ టెస్ట్ మనీ ఈ పబ్లిక్ లైఫ్లో, ఈ సమాజంలో ఎలా ఉన్నాడు? ఏ తప్పైనను నమ్మకస్తుడై ఉన్నాడు. ఏ తప్పైనను చేయవాడు కాదు. దానియేలు లోపము లేనివాడే ఉన్నాడు. అసలు ఏ నేరమైనను ఏ తప్పైనను లేకుండా లోపము లేనివాడిగా నిర్ధారించబడ్డాడు. ఇది ఖచ్చితమైనటువంటి దేవుని ఉన్నత ఉద్దేశంలో స్థిరంగా ఉన్న వ్యక్తికి ఉన్న లైఫ్ స్టైల్ అన్నమాట. ఈ గందరగోళం, బబులోను గందరగోళంలో ఈ లైఫ్ స్టైల్ ఎంత మార్వెలస్, పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ పర్పస్, డివైన్ పర్పస్లో స్థిరంగా నిలబడిపోయాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఏమైనా ప్రభువా నీ ఉద్దేశంలో స్థిరంగా ఉన్నా, నాకు నమ్మకత్వం కావాలి. నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు, నన్ను పిలిచిన ప్రభువు నమ్మకస్తుడు. ఆయనలో అపనమ్మకత్వం లేదు. వాక్యం ఎంతో నమ్మదగినది, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. కాబట్టి అవి మనలో పనిచేస్తున్నాయి. కాబట్టి నేను ప్రతి కోణంలో ఇదిగో వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకంగా ఉన్నామని రేపు పరలోకంలో నాకు అద్భుతమైనటువంటి మెప్పు కలగబోతుంది. ఆ నిరీక్షణ కలిగిన నేను భూమి మీద నమ్మకంగా, దేవుడే నా న్యాయాధిపతి, ఒకవేళ అన్యాయం జరుగుతున్నా, అపనిందలు పడుతున్నా, క్రైస్తవుడైనందుకు శ్రమ, హింస, వేదన, బాధ ఎన్ని కలిగినా నా న్యాయము నా దేవుడికి తెలుసు. నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి అయినాడన్న ఆ గొప్ప నామం కలిగి ఆయనకు బహు ప్రియంగా నేను బ్రతకాలి, ఆయన సంతోషపరచాలి, మరి ఆయన ప్రీతికరంగా నేను ఉండాలి. అందుకు 5:9-10లో మరి దేవుని ప్రీతికరంగా ఆ ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభుకి ఏది ప్రియమైందో దాని ప్రకారం వెలుగు సంబంధం వల్లే ఆయన ప్రీతికరమైన వాటిని చేసేవాళ్ళంతా వెలుగు సంబంధంలో ఉంటారు, దేవుని బిడ్డలుగా ఉంటారు. కాబట్టి అటువంటి వారంగా మనం ఉండాలి, చీకటి క్రియలకి లోను కాకుండా. మూడోదిగా దానియేలు యొక్క ప్రేయర్ లైఫ్, ఆయన ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది, వ్యక్తిగత జీవితం ఖచ్చితమైన దేవుని ఉద్దేశం. ఆయనకు ఉన్నటువంటి పబ్లిక్ లైఫ్ ఎలా ఉంది, ఎంత నమ్మకంగా, ఏ లోపం, ఏ నేరం, ఏ తప్పు ఒకసారి ఆలోచించుకో. దేవుని బిడ్డ ఛాలెంజ్గా ఒక అద్భుతమైన సాహసోపేతమైన దైవికమైన స్థిరమైన పవిత్రమైన యోగ్యమైన సమాధానకరమైన అనేకులకు ఆదర్శవంతమైన మహిమాన్వితమైన దేవుని యొక్క సాక్షిగా సాధనంగా మన జీవితాలు ఈ యొక్క పబ్లిక్లో, ఈ సమాజంలో ఉండాలని ప్రభు నిజంగా మన ముందుకు ఆదర్శంగా ఆ యొక్క డానియల్ క్యారెక్టర్ ఉంచాడు. నెక్స్ట్ ప్రేయర్ లైఫ్ చూస్తే దానియేలు ఎంత గొప్ప ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రేయర్ అనేది లైఫ్ లైన్ లాగా నిలబడిపోయింది. ప్రార్థనలో దానియేలు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. దానియేలు సింహాల బోన్లోకి పడవేయడానికి ఆ ప్రార్థన చేసే విషయంలో వారు ఎంతగా చూడండి. 6వ వచనంలో మాదీయులకు పార్సీయులకు పద్ధతిని అనుసరించి స్థిరంగా శాసనం ఒకటి చేశారు. 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవుడికి ఎవరికి ప్రార్థన చేయకూడదని ఛాలెంజ్ చేశారు. చేస్తే వాళ్ళు సింహాల బోన్లోకి వేస్తారని చెప్తే కూడా దానియేలు ఆ ఇట్టి శాసనము అక్కడ ఉందని తెలిసి కూడా, ఇట్టి శాసనాన్ని వాళ్ళు చేశారని తెలిసి కూడా ఆ
పదవచనం 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని రాజు అని అప్రోచ్ చేసేసాడు. ఓకే అన్నాడు. ఇక అందరూ కుట్రమనేరు. ఒక నమ్మకమైన వ్యక్తి మీద, ప్రార్థించే వ్యక్తి మీద శత్రువు ఎంత భయంకరమైన కుట్ర, ఎంత భయంకరంగా చేస్తాడో అనేది అక్కడ తెలుస్తూ ఉంటే దానియేలు మేడ దగ్గరికి వెళ్ళి ఇంటి పై దగ్గరికి కిటికీ యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎవరు ఆపలేకపోయారు. చివరికి దానియేలు సింహాల ఊరిలో వేసేశారు. ఆ సింహాల ఊరిలో పడిపోయాడు. ప్రార్థన చేస్తున్న దానియేలు, ప్రార్థన శక్తి గల దానియేలు తన ప్రార్థన జీవితం యొక్క పవరేంటో ఆ శ్రమలో, ఆ శోధనలో రుజువు చేయగలిగాడు. ఈ దిన ఆ ప్రార్థన అందరికీ తమాషగా ఉండొచ్చు, తేలిగ్గా ఉండొచ్చు. కాబట్టి అన్నిటి అంతం సమీపమైంది కాబట్టి మనం మెలకువగలిగి అసలు ఎంతో చక్కగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ దినాల్లో ఏలియా లాంటి ఆసక్తి గల ప్రార్థన యాకోబు పత్రికలో దయచేసి మనం 5:17 చూస్తే మన వంటి స్వభావం గల మనుషుడే కానీ ఏలియా వర్షింపకుండా ఉండేట్టుగా ప్రార్థిస్తే అలాగా జరిగింది. ఈరోజు మనం ఈ కరోనా వైరస్ యొక్క భయంకర ప్రభావాన్ని ఆపడానికి చేస్తున్న ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు దేవుడు బిడ్డారా, ఈ దినాల్లో అన్నిటి అంతము సమీపమైపోయింది. కాబట్టి 1 పేతురు పత్రిక 4:7 అన్నిటి అంతం సమీపమైంది కనుక మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థన చేయటం మెలకువగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. అయితే దానియేలు ప్రార్థన రుజువైంది. దానియేలు నా ప్రాణ రక్షకుడు అని పెట్టుకున్న ఆ నెబుకద్నెజరు యొక్క ఆ పేరులో నిజంగా దర్యావేషు రాజు ఎంత అద్భుతంగా ప్రాణాన్ని రక్షించేది దేవుడని, జీవం గల దేవుని సేవకుడు దానియేలు నువ్వు అనుదినం తప్పకుండా సేవిస్తున్నాడు, నీ దేవుడు నేను రక్షింపగలిగిన అన్నప్పుడు సింహాల బోధలో సజీవుడిగా దానియేలు నిలిచాడు. కాబట్టి దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని రక్షణ దుర్గమైన వాడు. అంతేకాదు దానియేలు ప్రార్థన వల్ల ఆ దేశంలో ఉన్న జ్ఞానులు, జ్యోతిష్కులు వీరందరినీ నెబుకద్నెజరు కళ అంటాడు. ఆ కళ అర్థం చెప్పలేకపోతే వాళ్ళని చంపేయడానికి చూస్తారు. కానీ దానియేలు అందరి పక్షాన ప్రార్థన చేసి ఆ కళకు అర్థం చెప్పి వారిని రక్షించడానికి నిలబడ్డాడు. కాబట్టి మన ప్రార్థన జీవితం ఈ దినాల్లో మన ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది, మన పబ్లిక్ లైఫ్ ఎలా ఉంది, మన ప్రేయర్ లైఫ్ ఛాలెంజింగ్గా దేవుని ఉన్నత ఉద్దేశంలో నిలబడి అనేక ఆత్మలు రక్షించడానికి, అనేక మంది జీవితాలు విడిపించడానికి, మన దేవుడు రక్షించే దేవుడిని రుజువు చేయడానికి ఆ శిలువ బలియాగం శక్తితో, పరిశుద్ధ అభిషేకంతో, వాక్యపు అధికారంతో, పరిశుద్ధ జీవితంతో, నీతి ప్రార్థన కలిగిన వారి దేవుని మహిమార్థమై జీవిస్తూ ఆయన రాకడికి మనం సిద్ధపడుతూ ఆయన రాకడలో ఎత్తపడే వాళ్ళుగా అనేకులు నిత్య నాశనానికి వెళ్ళకుండా ఆయన రాకడలో ఎత్తపడడానికి మన వంతు మనము స్థిరంగా దేవుని ఉద్దేశం నిలబడి ఆ రీతిగా చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయగాక. దేవుని బిడ్డ, వర్తమానం విన్న దేవుని బిడ్డ, దయచేసి దేవుని ఉద్దేశంలో స్థిరంగా ఉన్నప్పుడు నీ జీవితము ఇటువంటి గందరగోళాల మధ్యలో, ఈ భయంకర పరిస్థితి మధ్యలో ప్రత్యేకంగా స్థిరంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా ఎంతమంది ఈ యొక్క గందరగోళాల్లో నశించుకోకుండా ఉండాలంటే, ఈ గందరగోళంలో నశించిపోయే పరిస్థితులు వచ్చినందుకు ప్రభు నీకు ప్రేమను ఆహ్వానిస్తున్నాడు. నీవు నీ హృదయం తెచ్చి యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయం సమర్పించు. యేసు ప్రభు నీ రక్షకుగా దేవుడిగా స్వీకరించు. నీ పాపాలతో ప్రభు రక్షించి స్థిరపరిచిన ఉద్దేశంలో నీకు మహిమకరమైన మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇటు కృప దేవుడు నీకు దయచేయగాక ప్రార్థన చేసుకున్నాం. దేవా, ఈ యొక్క మాటలు నీ నిబంధనతో ముద్రించి స్థిరపరిచి నీ ఉద్దేశంలో ప్రతి బిడ్డను స్థిరపరిచి నీకు మహిమకరమైన బిడ్డను నిలబెట్టుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు మాకు దీవించున్నాను. మీకు నామమున